నమస్కారం, వెల్కమ్ టు NSN న్యూస్. జగిత్యాల సబ్ డివిజన్ లో నాన్ వేలబుల్ వారెంట్ డ్యూటీ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సామల్ల మనోహర్ 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల రూరల్ మండలం పెరకపల్లి గ్రామానికి చెందిన బాలే తిరుపతి అనే వ్యక్తి దుబాయ్ లో పనిచేస్తున్నాడు. గతంలో అతనిపై ఓ కేసు ఉంది. కేసు రద్దు కోసం కానిస్టేబుల్ డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో అతని బంధువుల ఫోన్ పే ద్వారా 5,000 కానిస్టేబుల్ కు పంపారు. మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో బంధువులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. బాధితులు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జగిత్యాల పట్టణము రాజీవ్ చౌక్ వద్ద బీర్పూర్ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సామళ్ళ మనోహరు ఫిర్యాదుదారుడైన కటకం గంగాధర్ వద్ద 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇతను సామళ్ళ మనోహర్ ఇప్పుడు సబ్ డివిజనల్ NBW టీమ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. ఈ ఫిర్యాదుదారుడైన గంగాధర్ అల్లుడు బాలే తిరుపతి అతను దుబాయ్లో ఉంటున్నాడు. ఇతను దుబాయ్ వెళ్ళి 4 నెలలు అవుతుంది. ఇతను దుబాయ్ వెళ్ళక ముందు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కేసులో నేరస్తుడిగా ఉన్నాడు. అతను గైర్హాజరు కావడం వల్ల కోర్టు నుంచి ఆయనకు వారెంట్ ఇష్యూ అయింది. ఈయన వారెంట్ని ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారెంట్ తామీలు చేయకుండా ఉండడం కోసము ఈయన బెదిరించి దుబాయ్లో ఉన్నా కూడా ఆయనని బెదిరించి ఆయన దగ్గర నుంచి నెల 16వ తారీఖు నాడు 5,000 రూపాయలు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ఫోన్పే ద్వారా. మళ్ళీ ఇంకో 5,000 రూపాయలకి ఆయన బలవంతం చేస్తూ ఉంటే మా డీజీ గారికి ఆయన మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత డీజీ గారి ఆదేశాల మేరకి మేము ఈరోజు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ మామ బాలే తిరుపతి యొక్క మామ కటకం గంగాధర్ 5,000 రూపాయలు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాము. ఈయనని స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరుస్తాము. కేసు పరిశోధనలో ఉంది. ఇక ఎవరు లంచం అడిగినా కూడా స్టేట్ లెవెల్లో అయితే 1064 నెంబర్కి, ఇక్కడ జిల్లా పరిధిలో అయితే మాత్రం డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ 9154388954 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ మాదిగలను నిండా ముంచాడని దుబ్బాక పట్టణ యూత్ అధ్యక్షుడు కరాటే మాస్టర్ బూరాణి శ్రీకాంత్, పిఎస్సిఎస్ వైస్ ప్రెసిడెంట్ కాల్వ సురేష్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గెలుపును తట్టుకోలేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నమస్తే తెలంగాణ పేపర్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీని గుండిగా విసికి దళితుల ఆత్మ గౌరవాన్ని దొర దగ్గర తాకట్టు పెట్టినా నువ్వు అసలైన దళిత ద్రోహివని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిర్పూర్ ప్రజలు నీకు డిపాజిట్ కూడా ఇవ్వలేదని, ఈ చిల్లర రాజకీయాలతో మరోసారి నాగర్ కర్నూలు ప్రజలు నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారన్నారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి దళిత బిడ్డ మా మల్లు రవి సార్ గారు నా గురువు. నిన్న టిఫిన్ చేసే సమయంలో సార్ గురించి తప్పుడు ప్రచారం చేశారు. చిన్న విషయాన్ని నా సార్ దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్పడానికి వెళ్తే 2 నిమిషాల తర్వాత మాట్లాడదాం తమ్ముడు అని చెప్పడం జరిగింది. దాని విషయంలో నేను పక్కకు జరిగిన దాన్ని అలుసుగా చేసుకొని మాదిగ కులస్తుని దగ్గరికి రాణిస్తలేడు, మాల కులస్తుని దగ్గరనే కూర్చుండబెట్టుకుంటారు అని ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేశారు. అది తప్పు. అక్కడ జరిగిన వాస్తవం ఏంది? నేను అక్కడికి వెళ్ళి ఒక విషయం చెప్పడానికి వెళ్తే 2 నిమిషాల తర్వాత మాట్లాడదాం తమ్ముడు అని సార్ చెప్పడం జరిగింది. దాన్ని ఫేక్ ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. అది తప్పు. మల్రాయ్ సార్ గురించి మీకు తెలిసింది ఏం లేదు. నాకు మల్రాయ్ సారు 10 సంవత్సరాలుగా తెలుసు. నాకు సారు నన్ను సొంత కొడుకు లెక్క చూసుకునేటోడు సారు. నేను నిస్వార్థంగా కార్యకర్తకు విలువయంది నేను నాగర్ కర్నూలు వెళ్ళి ఎలా ప్రచారం చేస్తా మీరే ఆలోచించండి ప్రజలారా. నాగర్ కర్నూలు పోయి ప్రచారం చేస్తున్నా అంటే కార్యకర్తలకు విలువయందినే ప్రచారం చేస్తానా, కార్యకర్తలను చూసుకుందే ప్రచారం చేస్తానా? దళిత బిడ్డ కాబట్టి, దళితుని కాబట్టి నేను అక్కడికి పోయి ప్రచారం చేస్తున్నా. ఎందుకు? మన దళిత బిడ్డ గెలవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి దళితులను అమ్మిండు, దళితులను దొరల దగ్గర తాకట్టు పెట్టి ఎంపీ టికెట్ తెచ్చుకుండు. అలాంటి వ్యక్తి పైన మన దళితులు ఎక్కడ మోసపోతారు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ నుండి మన దళిత జాతిని కాపాడుకోవాలని నేను నాగర్ కర్నూలు వచ్చి ప్రచారం చేస్తున్నా. ఎందుకు? మన దళితులను కాపాడుకోవాలని.
ఆ ఉద్దేశంలో నేను ప్రచారం చేస్తే మల్లు రవి సార్ గారి పైన తప్పుడు ప్రచారం చేస్తూ బురద జల్లుతురు. అది సరైన పద్ధతి కాదు. ఖబర్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నీవు చేసిన లంగా పని, లుచ్చా పని ప్రజలకు అందరికీ తెలుసు, బహుజన బిడ్డలకు అందరికీ తెలుసు. నువ్వు చేసిన లుచ్చా పనులు అన్ని ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఫేక్ ప్రచారం చేస్తున్నావు, మాలా మాదిగలు వేరంటున్నావు, మా మధ్యలో మాకే చిచ్చు పెట్టి నువ్వు రాజకీయం చేయాలనుకుంటున్నావు. అది తప్పు. సార్ గురించి మీకు తెలియదు. నన్ను సొంత కొడుకు లెక్క చూసుకొని దసరా రోజు తమ్ముడు నీకు బట్టలు తీసుకోమని 5,000 రూపాయలు ఇచ్చి బట్టలు కొనుక్కోమన్నాడు. సొంత కొడుకు లెక్క నన్ను చూసుకున్నాడు. ఆ బట్టలకు డబ్బులు ఇచ్చినా రే నువ్వు డబ్బులు ఖర్చు పెడతావేమో అని చెప్పి ఫోటోలు దిగి నాకు పెట్టరా అని చూపించిండు. అంతటి గొప్ప వ్యక్తి మా గురువు. ఆ గురువు వల్లనే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా. ఈ పొజిషన్కి రావడానికి కారణము నా గురువు. నాలాంటి యువకులను, దళితులను ఎంతో మందిని ముందుకు తీసుకొస్తాడనే ఉద్దేశంతో నేను అక్కడికి వచ్చి ప్రచారం చేస్తే ఇప్పుడు నా వీడియోను వాడుతూ ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తారు. మల్లు రవి సార్ గురించి మీకు ఏం తెలియదు. ఆయనంత మంచి మనసు ఎవరూ లేరు. దళిత బిడ్డ అంటే ఆయన్నే. మన జాతి కోసం కొట్లాడేది ఆయన్నే. మన జాతిని నిలబెట్టేది ఆయన్నే. నాగర్ కర్నూల్లో దళిత జెండా ఎగురుతుంది. దళితులకు మేలు జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. బానిస పేపర్ నమస్తే తెలంగాణలో, అలాగే సోషల్ మీడియాలో మొన్న నాగర్ కర్నూల్లో మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి టిఫిన్ చేసేటప్పుడు నా మిత్రుడు, మా సోదరుడు అక్కడ బురాని శ్రీకాంత్ అనే వ్యక్తి అక్కడ ఉండి, ఆయన శిష్యుడు, మల్లు రవి గారి శిష్యుడు, అక్కడ పక్కపొంటుండి ఆయన సూచనలు విని మల్లు రవి గారు ఆయనను బయటకు పోయి కారు వెహికల్ అరేంజ్మెంట్ చేయరా బాబు అని చెప్పిండు. ఆ విషయాన్ని ఈ దొంగ పేపర్, ఈ దొంగ మీడియా, ఈ దొంగ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వక్రీకరించి దానిని దళితున్నక్క నుంచి వెళ్ళిపోమ్మన్నాడు, మాదిగనక్క నుంచి వెళ్ళిపోమ్మన్నాడు అని చెప్పేసి మాధ్యమికాల్లో ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో రాసి మాపై బురద జల్లాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నారు. మిత్రులారా, ఒకటి ఆలోచన చేయాలి. ఈ రెండు కులాలకు మధ్య చిచ్చులు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళోసారి వాళ్ళ దొంగ బుద్ధులు బయటపడ్డాయి. ఒకటే ఆలోచన చేయాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీలో చేరి రాష్ట్ర నాయకత్వానికి బీఫామ్లు ఇచ్చి ఎక్కడ కూడా ఒక సీటు గెలవనటువంటి వ్యక్తి. ఆయన ముమ్మటికి కేసీఆర్ బానిస. కేసీఆర్ ఇడిసినటువంటి బాణం, ఈ రాష్ట్రానికి వచ్చిన బాణామతి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఒక దొంగ, ఒక డెకాయిట్. ఈరోజు వందల వేల కోట్ల కమ్ముడు పోయి దళిత బహుజనుల ఆత్మగౌరవాన్ని ఈరోజు దొరకాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నువ్వు బిడ్డ, సిరిపూర్ ప్రజలు, నీకు కాగజ్ నగర్ ప్రజలు ఎలా గుణపాఠం చెప్పారో డిపాజిట్ కూడా మీకు అక్కడ దక్కలే. ఇప్పుడు కూడా నాగర్ కర్నూల్లో నీకు డిపాజిట్ కూడా రాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దళితుల మధ్య విద్వేషాలు పెట్టి రెచ్చగొట్టి నువ్వు కొట్టుకోవాలి, నీ ఓటు బ్యాంక్ కాపాడుకోవాలని చూస్తున్నావు. దళితులు ఈరోజు చైతన్యవంతమయ్యారు. దళితులకు ప్రతి ఒక్కరు తెలుసు నువ్వు దళిత ద్రోహి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిగా నమ్ముతూ ఉన్నారు. నువ్వు ఒక దొంగవని చెప్పేసి కూడా ఈ అందరూ స్వైరస్ నడిపించి ఎంతోమంది యువకుల జీవితాల్లో ఈరోజు నాశనం చేసిన వ్యక్తివి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పటికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చిర్రు. మీరు పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో పోకుండా ఉంటే మళ్ళీ గురుకులాలలో నిన్ను కమిషనర్గా ఉంచి మీకు గొప్ప స్థానం కల్పిస్తున్న వ్యక్తి మా రేవంత్ అన్న, మా సర్కార్. ఈరోజు ఒక ఎంపీ సీటు గెలవడం కోసం దళితుల మధ్యలో చిచ్చు పెడుతున్నావు. ఖబర్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మాలా మాదిగలు కలిసి దళిత బహుజనులంతా ఏకమైతే నువ్వు ఆ సునామీలో కొట్టుకపోతావని చెప్పేసి కూడా ఏ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. నీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తాం. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. మల్లు రవి గారు 5 లక్షల మెజార్టీతో గెలువుడు కూడా ఖాయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ముస్లిం మైనారిటీ నాయకులు చలివేంద్రాన్ని ప్రారంభించారు. మసీద్ మత పెద్ద మహమ్మద్ జుబేర్ అన్సారీ మాట్లాడుతూ వడదెబ్బతో ప్రయాణికులు తాగునీరు దొరకక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రయాణికులకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే చలివేంద్రాన్ని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో మహమ్మద్ నసీరుద్దీన్, మహమ్మద్ మోసిన్, తాహిర్ బాయ్, మహమ్మద్ షరీఫ్ బాయ్, జిలానీ బాయ్, గోరేమియా తదితరులు మత పెద్దలు పాల్గొన్నారు. सीज़न को देखते हुए जैसा कि इधर का अभी टेम्परेचर हाई होते जा रहा है और इस गर्मी में भी लोगों को सबसे ज़्यादा अगर किसी चीज़ की ज़रूरत है
वो है पानी। और ये पानी ऐसे जगह इंतज़ाम किया गया है जहाँ बस हमेशा जमीकुंटा टू करीमनगर जो बस जाती आती है वो इसी जगह रुकती है, और आदमी रुकते ही पहले पानी तलाश करता है, पानी कहाँ है। उसी चीज़ों को मद्देनज़र रखते हुए यहाँ मुस्लिम माइनॉरिटीज़ की तरफ से पानी पीने का इंतज़ाम किया गया है, जिसमें हमेशा चल्लूर बस स्टैंड में पानी 24 घंटा ठंडा पानी अवेलेबल रहता है सबके लिए। इसमें गैर हो, कोई भी हो आने जाने वाला, हर कोई इस पानी से फ़ायदा उठा सके। मुसाफिर कहीं से भी थक के आए, यहाँ आए, पानी पिए, कोई कुछ नहीं, हमेशा पानी का इंतज़ाम रहेगा। 3 రోజులుగా తాగునీరు రావడం లేదని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు గంట పాటు రోడ్డుపై ధర్నా నిర్వహించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళలను శాంతింపచేశారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ 3 రోజులుగా నీరు రాక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అధికారులు ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు స్పందించి ట్యాంకర్ ద్వారా కాలనీకి నీరు అందించాలన్నారు. శివరాత్రి నుంచి నీళ్ళు సరిగా ఇస్తలేడు. ఇన్నవా కొడు వాళ్ళు అల్లుడున్నప్పుడు జర ఒక తీరు గిడిచిండు. ఈయన భూమి వచ్చిన మొదలు నీళ్ళు ఒక్క సుక్క వస్తలేవు. శివరాత్రి నుంచి మస్తు ఇబ్బంది అవుతుంది మాకు నీళ్ళకు. ఊళ్ళో 2 సార్లు ఇడుస్తున్నారు. మాకు 2 సార్లు ఉంటే ఇడవకమన్నాము. ఒకటేసారి ఇడవగానే ఒక అర్ధ గంట ఎక్కువ చెప్పినాం. అట్లా ఉడుకుతాం మేము ఇచ్చినాము. అట్లా ఉడికిచ్చినాం. అట్టించినా కానీ అట్లా ఇడుస్తలేడు ఆయన. నీళ్ళు ఇంట్లో ఒక్క సుక్కు ఉంటలేదు. చిన్న పిల్లలు చెమ్మట్టుకోవచ్చు నీళ్ళు ఉంటలేవు. నోట్ల బతుకలేసి నోట్లో వస్తున్నప్పుడు నీళ్ళు తాగనీకు కూడా నీళ్ళు ఉంటలేవు మాకు. ఒక్కసారి అయినా సరే గంట 2 గంటలు గంటన్నర ఇచ్చినా సరే నీళ్ళు. కానీ మాత్రం మేము మాత్రం నీళ్ళాధారం కావాలి మాకేమో. జిల్లాలోని వైన్స్ లో కేఎఫ్ లైట్ బీర్లు దొరకడం లేవని మంచిర్యాలకు చెందిన ఓ యువకుడు ప్రభుత్వానికి లేఖ రాశాడు. తనకు తాను తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పేర్కొంటూ 18 రోజుల్లో రాష్ట్రానికి 670 కోట్ల ఆదాయం తెచ్చామని చెప్పారు. కానీ లైట్ బీర్లు లేకపోవడంతో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు యువకులు పెద్దలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమ కోరిక మేరకు బీర్లను అందుబాటులో ఉంచాలని, సర్కారు ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ తాగుబోతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను ముందు అడిగేసిన. బట్ ఏంటంటే కేఎఫ్ లైట్ బియర్స్ అనేది దొరకడం లేదు. 13 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నాం. ఎందుకంటే 18 రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి 670 కోట్లు ఆదాయం అనేది జరగడం చాలా మంచి ఒక కృషిగా మేము ముందుకు నడిపించాము, ఆదాయం తెప్పించాము. బట్ ఈరోజు అసలు లైట్ బిల్స్ అనేది బార్లో కానీ వైన్స్లో కానీ ఎక్కడ దొరకడం లేదు. సో నాకు తాగుబోతులు కానీ ఎక్కడ కానీ చిన్నలు కానీ పెద్దలు కానీ అసలు ఇది ఎండ బాగా కొడుతుందని చెప్పి తాగుదామని చెప్పేసి అని లైట్ బీర్ తాగితే కొంచెం మత్తు 30 మినిట్స్లో 1 అవర్లో దిగిపోవడం ద్వారా మా పనులు మేము చేసుకుంటామని చెప్పేసి. ప్రముఖ జబర్దస్త్ కమీడియన్ గెటప్ శ్రీను కాకినాడ జిల్లా రూరల్ మండలం తురంగి గ్రామంలో జనసేన తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇంటింటికి తిరుగుతూ గ్లాస్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. పవన్ కళ్యాణ్ గెలిచిన వెంటనే పిఠాపురాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. ఓ కంటైనర్ వెహికల్ అదుపు తప్పి ఎంజీ హెక్టార్ కారు బొలేరో వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటన వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి మోటకొండూరు వెళ్లే అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద జరిగింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. అదే సమయంలో మంత్రి కొండా సురేఖ వరంగల్ వైపు వెళ్తుంది. ఘటన సమయంలో ఆగి గాయాలైన బాధితులను అంబులెన్స్ లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు మంత్రి కొండా.
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ జనసేన పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ రెండు పార్టీలకు చెందిన మైకులు ఎన్నికల ఫలితాల తర్వాత మూలకు చేరుతాయని ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ చట్టం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టబోతున్నారని, రాష్ట్రంలో ఇంకా ఆ చట్టం అమల్లోకి రాలేదని తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, కొడకల్లు నరసింహారావుతో సజ్జల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ 100 ఏళ్ల నుంచి పరిష్కారానికి నోచుకొని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వే పూర్తయిన తర్వాత ఈ చట్టం అమలు చేస్తారని తెలిపారు సజ్జల. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఇవన్నీ వేరు వేరు ఇష్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే ఫస్ట్ టైం ఎప్పుడో 1907లో జరిగింది, అంటే 100 ఏళ్ల క్రితం సర్వే జరిగింది. తర్వాత సర్వే జరగలేదు. భూములు లిటిగేషన్లు, గొడవలు 50 years 60 years అయినా తెగని ఉంటాయి. అందుకే ఒకసారి సమగ్ర భూ సర్వే చేయాలనేది ఒక సాహసోపేతమైన చర్య ఆయన తీసుకుంటాం. ఇప్పుడు 5-6 వేల గ్రామాల దాకా పూర్తి అయినట్లు. లిటిగేషన్లు ఉండి తెగని ఉంటే పక్కన పెడితే మిగిలిన సర్దుకుంటూ పర్ఫెక్ట్ మ్యాపింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఒక పార్ట్. రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఫైనల్ ఇది చేసేది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. నీతి ఆయోగ్ సజెషన్ అన్ని స్టేట్స్కి వచ్చింది. అది కన్నా ఈ సమగ్ర భూ సర్వే జరిగి ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే శాశ్వతంగా భూములకు సంబంధించినవి వారసత్వానికి కానీ మిగిలిన దానికి పరిష్కారం దొరికే, అంటే అన్నిటికీ ఒక సొల్యూషన్ అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ రాలా. ప్రతిపక్షానికి సోకాళ్ళు ప్రతిపక్షం, దాని ప్రతిపక్ష అనాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. దానికి అర్హత కూడా లేదు. ఆయన చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన వందిమాగదులు కానీ, ఆయన ముఠా కానీ వాళ్ళు ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక, లేదా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక లోపం ఎత్తి చూపుదామని నాకు అనిపించక, అసలు సంబంధం లేని ఇష్యూ, దానికి ఎలాంటి ఒక మంచి స్కీమ్ను, మంచి ఆలోచనను, అది కూడా ఇంప్లిమెంట్ కూడా కాని దాని గురించి విష ప్రచారం చేస్తున్నారు. ప్రజల తలల్లో విషం ఎక్కించాలని చూస్తున్నారు. అసలు ఫస్ట్ థింగ్, వీటన్నిటికీ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవిగైనా అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టుకుంటారు ఆయన ప్రభుత్వంలో ఉంటే, అంటే ఏ ప్రభుత్వమైనా ఉంటుందా అట్లా? ఒక వ్యవస్థ నడుస్తుందా? ఎవరన్నా మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తారా? 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చీఫ్ మినిస్టర్. ఆయనకు నోరు ఎట్లా వస్తుంది ఇట్లా మాట్లాడడానికి? అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు. అంటే ఆయన ఉన్నంతసేపు బాగున్నట్టు ప్రభుత్వం అనేది ప్రభుత్వంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అది ఇంకో రకంగా ఉంటుందా? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మాట్లాడే మాటలేనా అది? అసలు అంత అసహ్యంగా బహుశా ఏ విదేశాలు, శత్రు దేశాల వాళ్ళు కూడా ప్రచారం చేయలేము. రాజ్యాంగానికి వ్యతిరేకం ఇది, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం వాళ్ళు చేస్తున్న ప్రచారం, ఆ దుష్ప్రచారం. అంటే ఎంత డెస్పరేషన్లో ఉన్నారో, ఇంకా ఓడిపోతున్నాం, మా బతుకు ఇంకా అయిపోయింది, వైండప్ దగ్గరలో ఉంది పార్టీ అనే దీంతో వస్తున్న డెస్పరేషన్ మాటలు అవి. ప్రజలు కూడా వాటిని విశ్వసించట్లేదు. అంటూ రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎన్ని లిటిగేషన్లు ఇచ్చేశారు, అసైన్ ల్యాండ్స్ అన్ని ఫ్రీ చేశారు, చుక్కల భూములు ఫ్రీ చేశారు. ఆయన ఇచ్చాడు. మీకుంది అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకు, జనం భూములు లాక్కోవడము, రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ అని చెప్పి అందరినీ మోసం చేయడము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము, ఇది చంద్రబాబు నాయుడుకున్న అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారికి రైట్స్, హక్కులు కల్పించడం ఈయన ఫస్ట్ టైం అలవాటు చేశాడు. ప్రజలకు హక్కులు కల్పించడం, వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళకి హక్కులు కల్పించడం ఏం చేశాడు? అసలు అలాంటి ఆలోచన కూడా ఈయనకు రాదనేది ప్రజలకు తెలుసు. సో ఇది దుష్ప్రచారం, ఇది ప్రజలకు కూడా తెలుసు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇంకా 10 రోజులు మాత్రమే వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడతారు. 13 రోజుల తర్వాత అన్ని మైకులు ఇదైపోతాయి, వాళ్ళ నోర్లు కూడా కట్టుబడిపోతాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్త నెలకొంది. ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడి గ్రామానికి చెందిన అగ్రవర్ణాలు గ్రామాల్లో జరిగిన ఓ గొడవ విషయంలో దళితులపై దాడి చేశారు. అన్యాయంగా దళితులపై దాడి చేశారని గ్రామానికి చెందిన దళితులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే గ్రామస్తులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీనివ్వడంతో గ్రామస్తులు వెనక్కి తగ్గారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో పట్టపగలే దొంగలు హల్చల్ సృష్టించారు. పల్లెపల్లి గ్రామానికి చెందిన రైతు తిప్పారెడ్డి బ్యాంకు లోన్ రెన్యువల్ చేసేందుకు 4,70,000తో పట్టణంలోని యూనియన్ బ్యాంకుకు వచ్చాడు.
బ్యాంకులోకి వెళ్లిన తిప్పారెడ్డికి అధికారులు లోన్ రేపు కట్టాలని సూచించారు. అధికారుల సూచనతో వెనుదిరిగిన రైతు డబ్బులను స్కూటీ డిక్కీలో పెట్టారు. ఇది గమనించిన దుండగులు డబ్బులు తీసుకుని పరారయ్యారు. దొంగలు డబ్బులు దొంగలిస్తున్న దృశ్యాలు బ్యాంక్ సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అఖిల్ మానవత్వాన్ని చాటుకున్నాడు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి సిద్దిపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడికి అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో బి పాజిటివ్ బ్లడ్ అవసరం ఏర్పడింది. పోలీస్ మిత్రుల ద్వారా సమాచారం అందుకున్న అఖిల్ వెంటనే స్పందించి సిద్దిపేట ఎన్ఎస్వి బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ డొనేట్ చేశారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసి ఆదుకున్న కానిస్టేబుల్ అఖిల్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ఎన్నికలకు సంబంధించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో 3 పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే 3 పార్టీలు కూటమిగా జట్టు కట్టామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం సూపర్ 6 పథకాలతో ముందుకొచ్చినట్లు చెప్పారు. మేనిఫెస్టో అమలుకు కేంద్రం సహకారం మెండుగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచారని, ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారని మండిపడ్డారు. 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని, లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులు కబ్జా చేశారని ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన 12,000 కోట్లు మళ్లించారని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, విధ్వంస పాలనను సాగనంపేందుకు కూటమి ముందుకొచ్చిందని పవన్ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయని మండిపడ్డారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. కార్మికుల వ్యతిరేక పార్టీగా బీజేపీ ముద్రపడిందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఆటో యూనియన్ కార్మికుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్మికులకు ముందస్తుగా మేడే శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కార్మికుల హక్కులు కాపాడకుండా ఆదాని అంబానీలకు సహకరిస్తుందని మండిపడ్డారు. వెంకట్రామరెడ్డిని గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆటో కార్మికుల జీవితాలు కాంగ్రెస్ పాలనలో రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మీ అందరినీ మేడే కంటే ఒక రోజు ముందు కలుస్తున్నాం కనుక మేడే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మేడే కార్మిక దినోత్సవాన్ని జరుపుకునేటువంటి రోజు కార్మికుల హక్కులను, కార్మికుల సంక్షేమం కోసం ప్రపంచవ్యాప్తంగా మరి మేడేను చాలా ఘనంగా జరుపుకుంటారు. దురదృష్టం, మన దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయి. కార్మికులు గొంతెత్తే పరిస్థితి లేదు. కార్మికుల వ్యతిరేక పార్టీగా ఇలా బీజేపీ ముద్రపడ్డది. ఎంతసేపు కార్పొరేట్ల కొమ్ము కాసింది, కార్మికులను మాత్రం రోడ్డు మీద పడేసినటువంటి పార్టీ ఇలా బీజేపీ పార్టీ. అదాని అంబానీల కోసం, ప్రపంచ కుబేరులుగా వాళ్ళని మార్చడం కోసం పనిచేసింది తప్ప కార్మికుల హక్కులు కాపాడడంలో, పేద కార్మికుల కడుపు నింపడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని చెప్పి ఇలా దేశమంతా కూడా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం నేను మీ అందరినీ కోరేది ఒకటే, నా ఎలక్షన్లో హరీష్ రావు కోసం మీరు కష్టపడ్డారు, కానీ ఇప్పుడు జరిగే వెంకట్రామరెడ్డి ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, నా ఎలక్షన్ ఎట్లా కష్టపడ్డారో ఎంపీ ఎన్నికల్లో కూడా మీరు అందరూ అట్లా కృషి చేయాలని ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇద్దరు చెడదిగుతురుగా ఏం చేసిందే సిద్దిపేటకు. నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళను, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని ఊరించింది, బాండ్ పేపర్ల మీద రాసిచ్చింది.
కానీ మరి బాడీ పేపర్ మీద రాసిస్తే 6 గ్యారెంటీలు అమలైనాయి. ఇలా అడుగుతున్న మొదటిది మహిళలకు 2,500 రూపాయలు వచ్చినాయా మీ ఇంట్లో? రెండవ హామీ ముసలోళ్ళకు, వృద్ధులకు, వితంతువులకు 4,000 పెన్షన్ అంటారు వచ్చినాదే. మూడవ హామీ నిరుద్యోగ యువతకు 4,000, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు వచ్చినాదే. నాలుగవది రైతులకు 15,000 రైతు బంధు, వడ్లకు మక్కలకు 500 బోనస్ వచ్చినాదే. ఐదవ హామీ పేదలందరికీ ఇల్లు మంజూరు చేసి కట్టిస్తాం వచ్చినాదే. ఇవన్నీ ఏమన్నారు? భారత రాసిచ్చారు 100 రోజుల్లో చేస్తాం. మొదటి సంతకం ఇదే పెడతాం. అసెంబ్లీలో మొదలు దీన్నే పాస్ చేస్తాం. అసెంబ్లీలో పాస్ చేయలే, మొదటి సంతకం పెట్టలే, 100 రోజుల్లో అమలు చేయలేదు. అప్పుడేమో పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ లో ప్లేన్ చేసిండ్రు, ప్రామిసరీ నోట్ రాసిచ్చిండ్రు. ప్రామిసరీ నోట్ రాసిచ్చిండ్రు అసెంబ్లీ ఎలక్షన్ అంతా ప్రజలను నమ్మియాలని, ఓట్లు పొందాలని ప్రామిసరీ నోట్లు రాయించిండ్రు. ఇప్పుడేం చేస్తున్నారంటే గాడ్ ప్రామిసులు పెట్టుకుంటారు. రోహిత్ శర్మ 37వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాడు నేడు. రోహిత్ శర్మను అభిమానులు ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. రోహిత్ 1987 ఏప్రిల్ 30న జన్మించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ కు చెందిన రోహిత్ పుట్టింది మాత్రం అమ్మమ్మ గారి ఊరైన విశాఖపట్నంలోనే. తల్లి పూర్ణిమ శర్మది విశాఖ, తండ్రి గురునాథ్ శర్మది మహారాష్ట్ర. సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఎదిగిన రోహిత్ శర్మ నేటితో 36 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. క్లాస్ తో పాటు పవర్ హిట్టింగ్ కూడా సొంతమైన రోహిత్ కు తెలుగు మూలాలున్నాయన్న సంగతి చాలా మంది అభిమానులకు తెలియదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రోహిత్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడుతున్నాడు. గతంలో అతని నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. అయితే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ సీజన్ లో 9 మ్యాచ్లు ఆడగా 3 మ్యాచ్లే గెలిచింది. రోహిత్ ప్రతిభావంతుడు, దేవుడు అతనికి బ్యాటింగ్ స్కిల్స్ ఇచ్చాడు. అయితే ఈ అభిప్రాయంతో రోహిత్ ఏకీభవించడం లేదు. 7 ఏళ్ల క్రితం డిఎన్ఏకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్, నేను ప్రతిభావంతుడిగా భావించాను. నిజానికి నేను బ్యాట్స్మెన్ ని కూడా కాదని, నేను బౌలర్నని చెప్పుకొచ్చాడు. అక్కడి నుంచి కెరీర్ ప్రారంభించానని, ఈ ప్రతిభను మీడియా సృష్టించిందన్నారు. ఈ ప్రకటన తర్వాత రోహిత్ శర్మ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.